ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు హరిప్రియ వ్లాగ్స్. ఇవాళ వ్లాగ్ ఏంటంటే క్రిస్పీగా కరకరలాడుతూ ఉండే ఆనియన్ స్వీట్ షాప్ మోడల్ పకోడీ అండి. ఇంకా ఇదైతే బ్యాచిలర్స్ కానీ వంట రాని వాళ్ళు కానీ ఈజీగా ఈ ప్రాసెస్లో ఎలా చేయాలనేది మీ ముందుకు తీసుకొచ్చానండి. ఇంకా ఇదైతే నేను చెప్పిన టిప్స్ అండ్ కొలతలతో చేయండి, చాలా ఈజీగా వస్తుంది. నేను దీనికోసం 5 ఉల్లిపాయలు అయితే తీసుకున్నాను, మీడియం సైజ్వి. ఇంకా వాటిని పొడుగ్గా ఈ విధంగా అయితే తరుక్కోవాలి. తరుక్కున్న తర్వాత వీటికైతే 1 కప్పు శనగపిండి సరిపోద్దండి. ఉల్లిపాయలని ఈ విధంగా ఒక్కసారి కలుపుకోవాలి. నేను చెప్పిన కొలతలతో అయితే చాలా బాగా వస్తుందండి పకోడీ, ఒక్కసారి ట్రై చేయండి. ఇంకా ఈ ఆనియన్కి అయితే 1 కప్పు శనగపిండి కరెక్ట్గా సరిపోద్ది. 1 టీ స్పూన్ కారం పొడి, అంటే ఇది స్పూన్ చిన్నగా ఉంది, మనం టీ స్పూన్ తోటి అయితే హాఫ్ సరిపోద్ది. 1/2 టీ స్పూన్ సాల్ట్, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇంకా టీ స్పూన్ ధనియాలు వేసుకోవాలి. ఈ ధనియాల ఫ్లేవర్తో అయితే పకోడీ చాలా బాగుంటుంది. ఇంకా నెక్స్ట్ వీటన్నిటిని మనం ఈ విధంగా మిక్స్ చేసుకోవాలండి. ఇట్లా మిక్స్ చేసుకునేటప్పుడు ఇందులో వాటర్ అస్సలు యాడ్ చేయొద్దండి. మనం ఆనియన్ని గట్టిగా ప్రెస్ చేస్తూ కలపడం వల్ల ఆనియన్లో ఉన్న వాటర్ ఈ పిండికి సరిపోద్ది. అదే వాటర్తో మనం ఈ పిండిని అయితే కలుపుకోవాలి. వాటర్ అనేది మిక్స్ చేయొద్దు, పకోడీ బాగా రాదు. చూడండి, నేను ఇంకా గట్టిగా ప్రెస్ చేస్తూ కలపడం వల్ల నాకు ఆనియన్లో ఉన్న వాటర్ తోటే పిండి మంచిగా ముద్దలాగా వచ్చింది, సరిపోయింది నాకు ఆనియన్ తోటే. ఈ విధంగా అయితే కలుపుకోవాలి. పిండిని ఈ విధంగా కలిపి పక్కకు పెట్టుకోవాలి. పక్కకు పెట్టుకున్న తర్వాత ఆయిల్ అయితే హీట్ చేసుకోవాలి. ఆయిల్ చాలా హీట్ ఎక్కిన తర్వాతనే మనం ఈ పకోడీ అనేది వేసుకోవాల్సి ఉంటుంది. నేను చూపిస్తున్న విధంగా పకోడీ ఇట్లా విడివిడిగా వేయండి. పకోడీ అనేది ముద్దలు ముద్దలుగా ఒక దగ్గరికి వేస్తే బాగోదు, ఇంకా ఫ్రై కాదు. ఇట్లా విడివిడిగా వేస్తేనే మనకు క్రిస్పీగా అనేది వస్తుంది, టేస్ట్ కానీ చాలా బాగా కుదురుతుంది. ఈ విధంగా వేసుకోండి. మనకైతే బయట పకోడీ చాలానే అమ్ముతారండి, కాకుంటే ఏంటంటే మనకు ఎలాంటి ఆయిల్లో అమ్ముతారో ఇంకా ఎలాంటి పిండి యూజ్ చేస్తారో మనకైతే తెలియదండి. ఇంకా పిల్లలు పెద్దోళ్ళు అందరు తింటుంటారు, హెల్త్కి అంత బాగోదు. అందుకే నేనైతే ఈజీ ప్రాసెస్లో చెప్తున్నాను. ఇంకా మన క్లైమేట్ చల్లగా ఉన్నప్పుడు ఈవినింగ్ వేడి వేడి పకోడీ చేసుకొని తింటే జబర్దస్త్ ఉంటుందండి టేస్ట్. ఒక్కసారి మీరు ఇట్లా ట్రై చేయండి, ఎక్సలెంట్ వస్తుందండి పకోడీ అయితే. ఇంకా ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత పకోడీ అయితే ఫ్రై అయిందండి, తీసేసుకోవాలి మనం పక్కకు. మళ్ళీ కొద్దిగా ఎక్కువసేపు ఉంటే అది మాడిపోద్ది. కరెక్ట్ ఈ కలర్ అయితే బాగుంటుంది, క్రిస్పీగా బాగా ఫ్రై అయింది నాకైతే ఆనియన్ పకోడీ. యాక్చువల్గా నేను ఈ పకోడీ వీడియో ఎందుకు పెట్టానంటే చాలామంది పకోడీ చేస్తారు కానీ స్వీట్ షాప్లో పకోడీ లాగా అయితే రాదండి టేస్ట్. అట్లా అని అందరికీ ఈజీ ప్రాసెస్లో తెలియాలని నేను చేశాను. ఇంకా ఏంటంటే ఇది 5 మినిట్స్లో మనం ఈజీగా చేసుకోవచ్చు ఈ పకోడీ. ఇంకా పిల్లలు పెద్దలు చాలా ఇష్టంగా తింటారు. ప్లస్ ఇంకా వంటలు రాని వాళ్ళైనా నేను చెప్పిన ప్రాసెస్తో అయితే ఈజీగా చేసుకోగలుగుతాను. 5 మినిట్స్ చాలండి, మరీ ఎక్కువ టైం పట్టదు ఈ పకోడీకి. ఇంకా మిగిలిన పిండితో నేను అదే విధంగా పకోడీలు అయితే వేసుకున్నాను. ఇంకా వీటిని కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్లో ఫ్రై చేసుకోవాలి. ఇంతే అండి పకోడీల ప్రాసెస్ అయితే, చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఈ విధంగా ఫ్రై అయిన పకోడీని అయితే నేను పక్కకు తీసుకుంటున్నాను. అయితే నేను చేసుకోండి ఇంట్లో అని చెప్పాను కానీ రెగ్యులర్గా కాదండి. ఆయిల్ ఫుడ్ మంచిదని నేను చెప్పట్లేదు. ఇంకా బయట మనం కొనుక్కునే వాటికన్నా అప్పుడప్పుడు ఇంట్లో మనం మన చేతులతో చేసుకుంటే హెల్తీగా ఉంటుంది. ప్లస్ మనం మంచి ఆయిల్ వాడుకుంటాము. ఇంకా బయట ఎలా ఉంటుందో తెలియక పిల్లలకు పెద్దలకు పెడితే అంత మంచిది కాదని చెప్తున్నానండి. వీలైతే ఇంట్లోనే ట్రై చేయండి. మనం హెల్తీగా ఇంట్లోనే ఒక పూటైనా ఇష్టంగా తినొచ్చండి బయటి ఫుడ్ కన్నా. నేనైతే ఈ విధంగా పకోడీలన్నీ చేసుకున్నానండి. పకోడీలు చేసుకున్న తర్వాత ఈ క్రిస్పీ ఆనియన్ పకోడీలకైతే స్పైసీగా ఉండే ఈ పచ్చిమిర్చిని అయితే ఇలాగ పొడుగ్గా కట్ చేసుకొని ఆయిల్లో ఫ్రై చేసుకొని తింటే చాలా బాగుంటుందండి. అంటే ఇలా ఆయిల్లో ఫ్రై చేయడం వల్ల మనకంత స్పైసీనెస్ అనేది ఉండదండి, స్పైసీనెస్ తగ్గిపోద్ది. ఇంకా వాటితో పాటు నేను కొంచెం కరివేపాకు అదేవిధంగా ఫ్రై చేసుకొని పకోడీలలో వేసుకుంటున్నానండి. ఇలా వేసుకోవడం వల్ల మనకేంటంటే టేస్ట్ చాలా బాగుంటుందండి. ఒకసారి ఇదే విధంగా మీరు ఈ ఆనియన్ పకోడీ ట్రై చేయండి. ఎలా కుదిరిందో మాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నేను చెప్పిన టిప్స్ అండ్ కొలతలతో ఈ పకోడీ అయితే చాలా టేస్టీగా వస్తుందండి. 5 మినిట్స్లో ఎంతో ఈజీగా చేసుకునే ఈ పకోడీ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కమెంట్ చేయండి. మరికొన్ని మా వీడియోల కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి.